హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు 2 రకాల పొడులు చూపించబోతున్నాను. ఫస్ట్ అవిసె గింజల పొడి చూపిస్తున్నాను. ఫ్లాక్ సీడ్స్ పొడి అనమాట. ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 3/4 కప్పు, మనం తీసుకున్న బౌల్లో 3/4 కప్పు ఫ్లాక్ సీడ్స్ వేసుకొని, అవిసె గింజలు అండి అవి. అవిసె గింజలు వేసుకుని ఫస్ట్ వాటిని వేయించుకుందాం. వెజిటేబుల్స్ కూడా బాగా కాస్ట్ పెరిగిపోయినాయి కదండి. మధ్య మధ్యలో ఇలాంటి పొడులు చేసుకుంటే మనకి హెల్త్ బాగుంటుంది, డిఫరెంట్గా కూడా ట్రై చేసినట్టు కూడా ఉంటుంది కదా. ఇవి చాలా బాగుంటాయండి పొడులు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అవి గింజలు పక్కన పెట్టుకున్నాం కదా, మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు వేసుకొని వేయించుకుందాము. నెక్స్ట్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఇందులోనే 3 స్పూన్స్ ధనియాలు, ఇవి కూడా వేయించుకుందాము. కొంచెం వేగాక నెక్స్ట్ ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి. ఇవేం ఆయిల్ లేకుండానే వేయించుకోవాలండి. ఇవి చూసారు ఎలా వేగినాయో, అలా వేయించుకున్నాక ఇవన్నీ తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఒక 10 to 12 రేకలు తీసుకొని, నెక్స్ట్ చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని, ఎండుమిరపకాయలు అవి వేయించుకున్నాం కదా, అవి మిక్సీకి వేసేసుకొని ముందు అవి తిప్పుకోవాలి. నెక్స్ట్ అవిసె గింజలు, చింతపండు, నెక్స్ట్ సాల్ట్ అవి వేసుకుని మిక్సీకి తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు పొడి ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా హెల్దీ, లేడీస్కి కూడా చాలా మంచిది ఈ పొడి. నెక్స్ట్ కరివేపాకు పొడి చూపిస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఇప్పుడు మనం 1 by 1 వేసుకుందాము. కరివేపాకు పొడి కూడా చాలా మంచిది. ఫస్ట్ మినపప్పు వేయించుకుంటున్నాను. 3 స్పూన్స్ మినపప్పు, నెక్స్ట్ 3 స్పూన్స్ శనగపప్పు. ఫస్ట్ అవి వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించుకున్నాక ధనియాలు కూడా వేసుకోవాలి. దూరగా వేయించుకున్నాక 3 స్పూన్స్ ధనియాలు, వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక 7 or 8. నేను వేసే ఎండుమిరపకాయలు కొంచెం స్పైసీగా ఉంటాయి, అందుకే మా టేస్ట్కి తగ్గట్టు నేను వేస్తున్నాను. అలా తుంచి వేస్తే ఏమవుతుందంటే లోపల సీడ్స్ కూడా మనకి వేగుతాయి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దాన్ని వేగింది చూసారు, ఇలా వేగాలి. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. చల్లారాక అప్పుడు మనం దీన్ని మిక్సీకి వేసుకుందాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, వెల్లుల్లి రేకలు ఒక 10 to 12. ఇవి ఎక్కువ వేసుకుంటే మనకి కొంచెం టేస్ట్ మంచిగా ఫ్లేవర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ పసుపు, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, వేసుకొని మిక్సీకి వేసుకోవడమే. బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, కొంచెం బరకగా అయితేనే పొళ్ళు టేస్ట్ బాగుంటాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.